ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ బర్త్‌డే వీడియోని చాలా ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో, ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. సో, అప్పుడే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. సో, ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో, జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీ ఫోన్‌లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్‌లోకి అయితే వచ్చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్‌లో మీకు బిట్‌మార్క్ లింక్ ఇస్తాను. షేక్ ఎఫెక్ట్ లింక్ ఇస్తాను. సో, రెండిటిని మీ అలర్ట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకోండి. సో, ఫస్ట్ అయితే మీరు బిట్‌మార్క్‌ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటది. సో, బిట్‌మార్క్ ఈ విధంగా అయితే ఉంటది. ఇక్కడ లిరిక్స్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ బీజీఎం కూడా యాడ్ చేసి ఉంటది. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు అయితే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. సో, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో, అక్కడి నుంచి అయితే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని సో, కిందకైతే స్క్రోల్ చేసుకోండి ఎండింగ్ పాయింట్ వరకు ఈ విధంగా. నేను ఎగ్జాక్ట్‌గా నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో లాంగ్ ప్రెస్ చేసుకొని సో, మీరు కూడా అదే విధంగా అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని సో, కిందకైతే స్క్రోల్ చేసుకోవాలి ఎండింగ్ పాయింట్ వరకు అయితే. ఈ విధంగా అయితే స్క్రోల్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే స్టాప్ చేసేసుకోవాలి. సో, స్టాప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ స్క్రోల్ ఎగ్జాక్ట్‌గా మనం 11 సెకండ్స్ వరకు దగ్గరికి వచ్చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంతవరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. 11 సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బర్త్‌డే డేట్ అండ్ మంత్ ఉంది కదా! సో, మీ యొక్క బర్త్‌డే డేట్, మంత్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఫస్ట్ 0ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ కలర్ అండ్ ఫిల్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. అండ్ మీరు ఎవరి బర్త్‌డే డేట్ అండ్ మంత్ యాడ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళ డేట్ అండ్ మంత్ అయితే యాడ్ చేసుకోండి. సో, నేనైతే 22 అయితే ఇస్తున్నాను. సో, ఈ పీఎన్‌జీ ఈ యొక్క నంబర్స్ అయితే నేను 1-10 వరకైతే నంబర్స్ పీఎన్‌జీ ఇస్తాను. అండ్ ఏ టు జెడ్ వరకైతే లెటర్స్ పీఎన్‌జీ ఇస్తాను. కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటది. సో, అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఇప్పుడైతే నేను 2 అయితే యాడ్ చేస్తున్నాను. సో, చూసుకోండి మనకు 2 అయితే ఈ విధంగా అయితే యాడ్ అయింది కదా! అండ్ ఇప్పుడు దానిపైన ఉన్న ఇంకొక 2 ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను 9 అయితే ఇస్తున్నాను. 29 సో, 29 అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. మనకి ఈ విధంగా అయితే 29 యాడ్ అయింది కదా! సో, ఇప్పుడు మంత్‌ని కూడా ఇదే విధంగా అయితే సేమ్ ఎగ్జాక్ట్‌గా చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే 29 కొంచెం డిఫరెంట్ అయితే వచ్చింది కదా! సో, 9 అయితే క్లిక్ చేస్తున్నాను. సారీ 9 అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎగ్జాక్ట్‌గా జరుపుకోవాలనమాట సెట్ అయ్యే విధంగా. సో, ఈ విధంగా అయితే జరుపుకున్న తర్వాతకి ఇప్పుడైతే మంత్‌నైతే క్లిక్ చేస్తున్నాను. సెప్టెంబర్ ఉంది కదా! సో, నేనైతే ఆగస్ట్ అని పెడుతున్నాను. సో, యెస్‌ని అయితే క్లిక్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. అండ్ లెటర్స్‌లో ఏ అనే అక్షరం ఎక్కడుందో అదైతే యాడ్ చేసుకోండి. సో, ఇదే విధంగా మీరు ఎవరి బర్త్‌డేనైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళ బర్త్‌డే నేమ్, వాళ్ళ బర్త్‌డే డేట్ అండ్ వాళ్ళ మంత్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, నేను ఏ అని యాడ్ చేశాను. సో, మళ్ళీ ఈ లెటర్‌ని క్లిక్ చేసుకుంటున్నాను. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. యూనైతే యాడ్ చేస్తున్నాను. సేమ్ మీరు కూడా ఇదే విధంగా అయితే ఒక్కొక్క లెటర్‌ని అయితే యాడ్ చేసుకోండి. సో, నేను ఇచ్చిన ఈ లెటర్స్‌నన్నీ కింద టెలిగ్రామ్ ఛానల్‌లో ఇస్తాను. సో, అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాతకి ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో, మళ్ళీ పీని క్లిక్ చేస్తున్నాను. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను జీని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, మీరు కూడా ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోండి. సో, యాడ్ చేసుకున్న తర్వాతకి మనకి చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటది. అండ్ ఇక్కడ మనం హ్యాపీ బర్త్‌డే ఉంది కదా! సో, అది అలానే ఉంచేసుకోండి. అండ్ ఇక్కడ లాస్ట్‌కి చూసుకుంటే మనకి ఎవరి బర్త్‌డే అయితే ఉందో సో, వాళ్ళ నేమ్ అయితే ఇక్కడే ఉంటది. సో, మీరు ఈ నేమ్‌ని నేను ఫస్ట్ చేంజ్ చేసిన విధంగా అయితే మీరైతే చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. నేను పవన్ కళ్యాణ్ అని ఇచ్చాను కదా! సో, మీ యొక్క నేమ్‌ని అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. నేను ఫస్ట్ చూపించిన విధంగా అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి నేమ్‌ని కూడా. సో, రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం షేక్ ఎఫెక్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోండి. నేను షేక్ ఎఫెక్ట్ ఇస్తానని చెప్పాను కదా! సో, ఆ షేక్ ఎఫెక్ట్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. సో, నేను ఇచ్చిన షేక్ ఎఫెక్ట్‌ని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని సో, లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో, బీట్ మార్క్‌ని అయితే మళ్ళీ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఎండింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. సో, ఇక్కడ వచ్చేసుకున్న తర్వాతకి ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్‌గా ఈ రెడ్ లైన్ దగ్గర పెట్టేసుకొని సో, ఇప్పుడైతే కాపీ చేసుకున్న షేక్ ఎఫెక్ట్ ఉంది కదా! సో, దాన్నైతే ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. సో, మనకి ఈ విధంగా అయితే ఉంటది. అండ్ ఇప్పుడైతే మనం ఫోటోస్‌ని అయితే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఫోటో ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, మీరు ఎవరి బర్త్‌డే పెట్టారో సో, వాళ్ళ యొక్క ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో, నేను ఈ విధంగా పవన్ కళ్యాణ్ అన్న వేరే పిక్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. సో, మీరు కూడా అదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ దానికి ముందు ఇంకొక షేక్ ఎఫెక్ట్‌ని అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సో, అదే షేక్ ఎఫెక్ట్‌ని పేస్ట్ చేసుకున్న తర్వాతకి కలర్ అండ్ మీడియా లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. అండ్ నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను.
సేమ్ మీరు కూడా అదే విధంగా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఇంకొక లేయర్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ లాస్ట్‌లో ఇంకొక లేయర్‌ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత లేయర్‌ని క్లిక్ చేసుకొని స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసుకోండి చిన్నగా అయితే. అండ్ ఇక్కడ కూడా నేను ఫోటోని అయితే రీప్లేస్ చేస్తున్నాను. లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సేమ్ మీరు కూడా మీరు కూడా ఇదే విధంగా ఫోటో రీప్లేస్ చేసుకున్న తర్వాతకి ఈ ఫోటో బీజీఎం ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఈ ఫోటోని అయితే ఇలా పట్టుకొని ఈ స్పీడ్ ఆప్షన్ మీదకెళ్ళేసి ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. సో, కట్ చేసుకున్న తర్వాత మనకి ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ లాస్ట్‌లో నేను ఒక పేపర్ వీడియో అయితే ఇస్తాను. సో, దాన్నైతే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటుంది వీడియో. సో, ఈ విధంగా ఎగ్జాక్ట్‌గా లెవెల్ సెకండ్ దగ్గరికి పెట్టేసుకొని ప్లస్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. అండ్ నేను పేపర్ వీడియో నేను కింద టెలిగ్రామ్ ఛానల్‌లో పెడతాను. సో, అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆ పేపర్ వీడియోని అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది ఆ వీడియో. సో, యాడ్ చేసుకున్న తర్వాతకి ఆ వీడియోని క్లిక్ చేసుకోవాలి. బ్లెండింగ్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. డార్కెన్ మీద క్లిక్ చేసుకొని లైటన్ మీద క్లిక్ చేసుకొని స్క్రీన్ అయితే ఇచ్చేసుకోండి. మనకి పేపర్ వీడియో ఈ విధంగా అయితే వస్తూ ఉంటదనమాట. నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటది. సో, ఈ విధంగా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ చూసుకుంటే మనకి బీజీఎం ఎంతవరకు ఉందో దీన్ని కూడా అంతవరకు అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాతకి మిగతా పార్ట్‌ని అయితే డిలీట్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇప్పుడైతే ఈ వీడియో అనేది ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ మీరు కూడా ఇదే విధంగా ఎడిటింగ్ చేసుకోండి. సో, ఎడిటింగ్ చేసుకున్న తర్వాతకి పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోవాలి. అండ్ కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. వీడియో అనేది డౌన్‌లోడ్ అయితుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికైతే ట్రై చేయండి.